ఏప్రిల్ 28, 2025 సోమవారం ఎగరేసిన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు ఈ వీడియోలో చూసారు. ఈరోజు వచ్చిండే స్టాక్ ఇది కేజీఎన్ మండి, ఆ పక్క టీఎల్డి, ఎంఆర్, అలాగే సిఎంఎస్, ఎంహెచ్ కొన్ని మండీలు మాత్రం మీకు చూపించుంటాను. సో ఈరోజు లైన్ మొత్తం తీసుకుంటే అంటే టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకుంటే కేజీఎన్కి బాగా వచ్చిన ఈరోజు కాయలు వచ్చేసి మీరు ఏడు చూడొచ్చు. సో నేను బయట ఇంకా తీసిన వీడియో వచ్చేసి తర్వాత సిఎంఎస్, ఎంఎస్కి బాగానే వచ్చినాయి, తర్వాత టీవీఎస్కి బాగానే వచ్చినాయి. ఈ లైన్లో మాత్రం ఒక 2-3 మండీలకు మాత్రం పర్లేదు, దిగుమతి పెరిగింది ఈ లైన్లో వచ్చేసి ఈరోజు. సో నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగిందని చెప్పొచ్చు. అలాగే ఇంకా జీపీఆర్ మండీ లైన్ వస్తుంది చూడండి. సో ఇది జీపీఆర్ మండీ లైన్ చూసుకున్నట్టయితే, సో జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్ చూసుకుంటే దిగుమతి కూడా పెరిగింది ఈ లైన్లో కూడా వచ్చేసి. జీపీఆర్కి బాగానే వచ్చినాయి, అలాగే పీవీఎస్కి బాగానే వచ్చినాయి, మదీనాకి బాగానే వచ్చినాయి, ప్లస్ ఎన్ఎస్ఆర్కి కూడా బాగానే వచ్చినాయి, అలాగే పక్కన జేబీడీ కానీ ఎస్టీఎం కానీ. సో పర్లేదు బాగానే వచ్చినాయి మండీలకు వచ్చేసి. సో ఓవరాల్గా లైన్ మొత్తం ఏదైతే జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి అయితే పెరిగింది నెట్తో పోల్చుకుంటే. మార్కెట్ మొత్తం తీసుకుంటే అయితే భాగ్యలక్ష్మి మండీని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం అంటే దండి సిద్ధమ్మ మండి వరకు తీసుకున్నట్టయితే స్టార్టింగ్ టు ఎండింగ్ మండి వరకు తీసుకుంటే దిగుమతి పెరిగింది. దెన్ అయితే 250, 260 సూపర్ టాప్. మరి ఈరోజు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాల్సి ఉంటుంది. సో మీకు ఇటు చూపిస్తున్నాను. సో మీరు దీన్ని కూడా మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఏం చేయలేను. ఐ కాంట్ నథింగ్, ఏం చేయలేను మీరు కూడా సపోర్ట్ చేయకపోతే. సో మీరు చాలామంది నెగ్లెక్ట్ చేశారు మన వాళ్ళు, సో లైక్ చేయరు. సో మీరు లైక్ చేసినట్టయితే రేట్లు కూడా మంచిగానే పెరగాలని కోరుకుందాం. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ లైవ్ వీడియో అయితే ఈరోజు తీసిన వీడియో ఇది వచ్చేసి. సో మీకు ఈ తక్షణాంతగా భూవరం కావాల్సి ఉంటే కింద నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా బలవంతంగా ఏమొద్దు. నేను పర్సనల్గా బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుందంటే ఇప్పుడు మనం కూడా ఏరియా లొకేషన్ చెప్పమంటే మదనపల్లి దగ్గర. తక్షణ వెళ్ళినావా? తక్షణ నందకాలే భూవరం తక్షణ ఎట్లుంది రిజల్ట్? తక్షణ బాగుంది, బాగుంది. తక్షణ బాగుంది, భూవరము బాగుంది. తక్షణ ఎన్ని లీటర్లు? ఎంత పగిరి ఎంత అయింది? 3000 మొలక. 3000నా? సూపర్. చిన్న సేద్యము, చింతలేని సేద్యము. ఎంత వదిలినావు తక్షణ? ఒక డ్రమ్ముకు వదిలిన, అర్ధ డ్రమ్ముకు 3000 పగిరికి 1 లీటర్. 33 రోజుల వయసు. 33 రోజుల వయసు. ఎన్నిసార్లు వెళ్ళాం అట్లా? ఒక్కసారి అంతే. ఏం గమనించినావు తక్షణ వదిలిన తర్వాత? మేము పిల్లలు పెట్టేది గమనించినాం. పిల్లలు బాగా వస్తాయి. ఈ చెట్టు వయసు వచ్చేసి 33 రోజులే. ఏమేమి ఎరువులు పెట్టాయి పైగా దీనికి? ఏమీ లేదా? ఆ తక్షణ బోరం 2 వదిలినాము. అంతేనా? అంతేనా? ఏమి వల్ల మన దగ్గరేనా? దగ్గర అనుకో 1 లీటర్ వల్ల. హ్యాపీ కదా రిజల్ట్? నా రికమెండ్ చేయొచ్చా? 10 మంది రైతులు చెప్పచ్చా? 10 మంది కాకపోతే 100 మంది చెప్పా. రిజల్ట్ ఎన్ని రోజులు కనిపిస్తుంది? ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, రిజల్ట్ తప్పులు పట్టే ప్రసక్తే లేదు. ఎక్సలెంట్ గా ఉంది, రిజల్ట్ బాగుంది, చూసే పనే లేదు. థ్యాంక్ యూ. 34 రోజులు అది, 33 రోజులు ఇది. ఓకే, అది 34, ఇది 33 రోజులు ఉంది. ఫ్లవర్ బాగా సెట్ అయింది, రోజు బాగా సెట్. టెంపరేచర్ ఎంత వస్తుంది ఇప్పుడు? 34, 35 కూడా వస్తుంది. బాగుంది. థ్యాంక్ యూ. నా చెప్పచ్చు 10 మంది రైతులు. 10 మంది కాకపోతే 100 మంది చెప్పచ్చు. చేయాలంటే దుబ్బుకుంటే చేయలేము, ఓపికగా చేసుకుంటే నేను మించిందే లేదు. ఓకేనా? తక్కువ రేటే కదా? రేట్ ఏం బరువు అనిపిల్ల కదా? 380. ఏం బరువు అనిపి? ఏం బరువు లేప్ప. ఆడోళ్ళు కూలి ఎంత ఇస్తావా? 150 రూపాయలు. ఆడోళ్ళు కూలి తోటలోకి వస్తే ఎంత ఇస్తున్నారు? 150 రూపాయలు. అంతే ఇస్తావా? ఏమట్లా టైమింగ్? పూట లెక్క. పూటకా అంటే 3 గంటల సేపు. 3 గంటలకు ఎంత? 150 రూపాయలు. ఎన్ని పూటలు పని చేస్తారు ఇక్కడ? 2 పూటలు చేస్తారు. దానికి ఎంత ఇస్తున్నారు? 300 ఇస్తాము. 1 లీటర్ ముందు వచ్చేస్తారు దగ్గర ముందు. హ్యాపీనా? హ్యాపీగా. పూట ఏంది పూట? నాకు అర్థం కాదు. 10 నుంచి 1 గంట వరకు షిఫ్ట్, 3 నుంచి సాయంత్రం 6 వరకు షిఫ్ట్. 3 గంటలకు షిఫ్ట్. ఆ షిఫ్ట్ 150 రూపాయలు. 450 రూపాయలు అనుకున్నా రోజుకి. ఎట్లా? 9 నుంచి 6 షిఫ్ట్. 6 ఇంకా 9, 9 ఇంకా 12, 12 ఇంకా 3, 3 ఇంకా 6. ఓహో, మధ్యాహ్నానికి 300 పడిపోతుంది కూలి ఆడేమ్మకో. అట్లా చెప్పు. సాయంత్రం వరకు అయితే ఎక్కువ అవుతుంది. బాగుంది కదా? సంతోషం. ఓకే.